నాటి స్పెషల్ డిబేట్ నేను చక్రి. మొన్న వెనుజులా, నిన్న ఇరాన్, రేపు ఏ దేశం తగ్గేదేలే అంటున్నారు డొనాల్డ్ ట్రంప్. రానున్న రోజుల్లో ప్రపంచ రాజకీయాలు పెను మార్పులు సంభవించే అవకాశం ఉంది. అమెరికా మరో యుద్ధానికి సిద్ధమవుతుంది. మరో దేశాన్ని టార్గెట్ చేశారు డొనాల్డ్ ట్రంప్. ఇప్పుడు ఆయన గురి క్యూబాపై పడింది. మేము వస్తున్నాం, క్యూబాను స్వాధీనం చేసుకోబోతున్నామంటూ ట్రంప్ చేసిన ప్రకటన ప్రపంచవ్యాప్తంగా ప్రకంపనలు సృష్టిస్తోంది. ఇరాన్ నుంచి తిరిగి వస్తున్న అమెరికా సైన్యం దారిలోనే క్యూబా పని పట్టబోతోందా? ఫ్లోరిడా వేదికగా ట్రంప్ విసిరిన సవాల్ అగ్రరాజ్యంలోనే కాదు, వరల్డ్ పాలిటిక్స్లో హీట్ పెంచుతుంది. కాస్కో క్యూబా అంటున్నారు అమెరికా ప్రెసిడెంట్. అయితే దేనికైనా సిద్ధం అంటుంది హవానా. ఎవరికీ తల వంచే ప్రసక్తే లేదన్నారు క్యూబా అధ్యక్షుడు మిగెల్ డియాజ్ కానెల్. ఆపరేషన్ క్యూబా పైన ఇవాళ స్పెషల్ డిబేట్. మాటలు మాత్రమే కాదు, యుద్ధ నౌకలను రంగులోకి దించుతున్నారు ట్రంప్. యుఎస్ఎస్ అబ్రహం లింకన్ యుద్ధ నౌకను క్యూబా తీరం వైపు మళ్లిస్తున్నారు. క్యూబా తీరానికి 100 గజాల దూరంలో ఆపుతామని హెచ్చరించారు. తక్షణమే లొంగిపోవాలని హవానా నేతలకు డెడ్ లైన్ విధించారు. గతంలో వెనుజులా అధ్యక్షుడు నికోలస్ మదురోను ఎలాగైతే గద్దె దించారు, ఇప్పుడు అదే తరహాలో క్యూబా పాలనలోనూ మార్పు తెలవని ట్రంప్ స్కెచ్ వేశారు. క్యూబా దగ్గర డబ్బు లేదు, చమురు లేదు, కానీ అదో అందమైన ద్వీపం. ఆ ద్వీపాన్ని అమెరికా వశం చేసుకోవడమే నా గౌరవం అంటూ ట్రంప్ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. క్యూబన్లు ఉక్కిరి బిక్కిరి చేస్తున్నాయి. అయితే అమెరికా అధ్యక్షుడికి స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చింది క్యూబా. మీ స్వతంత్ర దేశం ఎవరికీ తలవంచే ప్రసక్తే లేదు అంటూ ఆ దేశ అధ్యక్షుడు మిగెల్ డియాజ్ కానెల్ గర్జించారు. మా దగ్గర చమురు లేదు, కరెంటు కోతలు ఉన్నాయి, ప్రజలు అవస్థలు పడుతున్నారు, కానీ క్యూబన్లో ఆత్మగౌరవాన్ని వదులుకోరని స్పష్టం చేశారు కానెల్. ట్రంప్ అల్టిమేటం తర్వాత కమ్యూనిస్టు కోట క్యూబాలో ఏం జరగబోతోంది? అమెరికా యుద్ధ నౌకలు క్యూబాను చుట్టుముట్టబోతున్నాయా? మరో యుద్ధ మేఘం కమ్ముకుంటుందా? క్యూబాను స్వాధీనం చేసుకుంటామన్న ట్రంప్ మాట నిజం కాబోతుందా? అదే జరిగితే రష్యా, చైనా చూస్తూ ఊరుకుంటాయా అనే ప్రశ్నలు కూడా వినిపిస్తున్నాయి. అమెరికా క్యూబా మధ్య వైరం కొత్తది కాదు. 19వ శతాబ్దం నుంచే మొదలైంది. 1959లో ఫిడెల్ కాస్ట్రో అధికారంలోకి వచ్చిన తర్వాత ఇరు దేశాల సంబంధాలు దెబ్బతిన్నాయి. కమ్యూనిస్టు ప్రభుత్వాన్ని అంగీకరించిన అమెరికా పెద్దలు చిన్న దేశమైన క్యూబా పైన ఆర్థిక ఆంక్షలు విధించారు. 1961లో బే ఆఫ్ పింగ్స్ ఇన్వేషన్ విఫలం అవడంతో రెండు దేశాల మధ్య విభేదాలు బగ్గుమన్నాయి. 1962లో జరిగిన క్యూబన్ మిసైల్ క్రైసిస్ ప్రపంచాన్ని అణుయుద్ధం అంచుకు తీసుకెళ్లింది. అమెరికా వ్యాపార ప్రయోజనాలు, కమ్యూనిస్టు సిద్ధాంతం, సోవియట్ యూనియన్ తోటి క్యూబా స్నేహం వంటి అంశాలు రెండు దేశాల మధ్య శత్రుత్వానికి కారణమయ్యాయి. ఒబామా అమెరికా అధ్యక్షుడిగా ఉన్నప్పుడు స్నేహపూర్వక వాతావరణం కనిపించింది. అయితే ట్రంప్ రాకతో ఆ పరిస్థితి పూర్తిగా మారిపోయింది. తాజాగా ఆయన ప్రకటన క్యూబన్లలో దడ పుట్టిస్తోంది. అమెరికా ఫస్ట్ అనే నినాదానికి ఎవరు ముప్పుగా ఉంటారో వారి భరతం పడతామని స్పష్టం చేస్తున్నారు ట్రంప్. ప్రపంచమంతా తన మాటే నిలవాలంటున్నారు, వినాలంటున్నారు, తన ఆదేశాలని పాటించాలని స్టేట్మెంట్స్ ఇస్తున్నారు. కాదని సొంత తెలివితేటలు వాడితే వెనుజులా అధ్యక్షుడు మదురోను ఎత్తుకుపోయినట్టే మిమ్మల్ని కూడా ఎత్తుకెళ్తా అంటూ బెదిరిస్తున్నారు. మరి ట్రంప్ టెంపర్ దించాలంటే ఏం చేయాలి? మరో ఫిడెల్ కాస్ట్రో రావాల్సిందేనా? 6 దశాబ్దాల క్రితమే అమెరికా అహన్నా దించిన విప్లవ యోధుడి స్ఫూర్తితో క్యూబన్లు పోరాడతారో, లేదంటే జీ హుజూర్ అంటూ దాసం అవుతారో చూడాలి. మరి ఇక వెనుజులాలో అధ్యక్షుడు నికోలస్ మదురోను గద్దెదించిన తర్వాత అమెరికా క్యూబాపై దృష్టి సారించింది. ఇక ఇదే అంశంపైన చర్చిద్దాం. మనకు అందుబాటులో ఉన్నారు డాక్టర్ అంది సత్యం గారు, ప్రముఖ రాజకీయ విశ్లేషకులు. అంది సత్యం గారు, నమస్కారం అండి. నమస్తే. అంది సత్యం గారు, ఇరాన్పై యుద్ధాన్ని డైవర్షన్ చేయడానికి క్యూబా పైన యుద్ధాన్ని ప్రకటించారా ట్రంప్? దీన్ని ఏ విధంగా చూడాలంటారు సత్యం గారు? ఇరాన్లో అమెరికా ఓడిపోయిన కింద లెక్క. ఇవాళ ఒక వారం రోజుల్లో ఇరాన్ని అసలు అడ్రస్ లేకుండా చేస్తానటువంటి ట్రంప్ 60 రోజులు యుద్ధం చేసినా చివరికి వెనక్కు తగ్గాల్సి వచ్చింది.
ఈ రెండు కారణాలు ఉన్నాయి వెనక్కు తగ్గటానికి. ఉమ్, ఒకటి, ఇరాన్ రెసిస్ట్ చేసింది, తన శక్తి మేరకు రెసిస్ట్ చేసింది, ప్రతిఘటించింది. అవును. ఆ ఆ ఖొమేని చనిపోగానే లొంగిపోతుంది ఇరాన్ అనుకున్నటువంటివన్నీ భ్రమలన్నీ తొలగిపోయినాయి. తర్వాత రెండవది, అమెరికా స్థావరాలన్నీ ధ్వంసం చేసింది అరబ్ దేశాల్లో ఉన్నటువంటిది. అరబ్ దేశాలు కూడా గగ్గోలు పెట్టి మీ స్థావరాలు ఉన్నట్టే మా దేశాలు నాశనం అవుతున్నాయని. ఇది ఒక కారణం. రెండోది, అమెరికా ప్రజలు తీవ్రంగా వ్యతిరేకించారు యుద్ధాన్ని. దరిదాపు అమెరికాలో ట్రంప్ యొక్క రేటింగు 65% నుంచి 34% పడిపోయింది. కాబట్టి ప్రజలు వ్యతిరేకంగా ఉండటం అనేది రెండవది. మూడవది, ప్రపంచ వ్యాప్తంగా దేశాధినేతలు గోడ మీద పిల్లుల్లాగున్న ప్రజలు మాత్రం ప్రపంచవ్యాప్తంగా ప్రజలు వ్యతిరేకించారు. ఈ దేశం ఆ దేశం అనేది కాకుండా అసలు యుద్ధమే కరెక్ట్ కాదు ఈ కాలంలో అనేటువంటి వ్యతిరేకత ఉంది. ఉమ్, ఈ మూడు కారణాలతోటి ఇవాళ ట్రంప్ వెనక్కు తగ్గాడు. ఈ తర్వాత 60 రోజుల తర్వాత తనకు తెలిసింది ఏంటంటే అమెరికా ఆర్థిక సంక్షోభంలో ఉంది, ఇంకా ఎక్కువ పొడిగిస్తే తట్టుకురావటం కష్టం అని చెప్పేసి ఇవాళ ఉపసంహరణని అఫీషియల్గా అమెరికన్ కాంగ్రెస్ ఆమోదించింది. ఇంకా అమెరికన్ కాంగ్రెస్ ఇచ్చినటువంటి టైం 60 రోజులు అయిపోయింది, ఉపసంహరించుకుంది. ఈ విధంగా దరిదాపు అమెరికా ఇరాన్ మీద ఓడిపోయినట్టే లెక్క. ఇది ఒక అంశం. ఓకే. రెండవది, ఇరాన్ మీద ఓడిపోయి అమెరికాలో ఉంటే అతను ఇరాన్ను ఓడించి 5-6 రోజుల స్మాష్ చేసి మధ్యంతర ఎన్నికల ముందు హీరోగా పోవాలనుకున్నాడు. ఉమ్, కానీ ఇప్పుడు జీరోగా పోయేటువంటి పరిస్థితి వచ్చింది. అవును. దీని నుంచి అమెరికన్ ప్రజల్ని డైవర్ట్ చేయడానికి ఇవాళ క్యూబా పేరు ప్రకటించాడు. క్యూబాని లేపేస్తాం, క్యూబాని స్వాదేశాన్ని చేసుకుంటామని ఇప్పుడు ప్రజలందరూ, మీడియా అంతా కూడా క్యూబాని ఆలోచిస్తుంది, ఇరాన్లో ఏమైంది అనేది ఆలోచించట్లే. ఒక అమెరికా ప్రజలే కాకుండా ప్రపంచ దేశాలందరినీ కూడా డైవర్షన్ చేసే పాలిటిక్స్ ఇవన్నీ కూడా డైవర్షన్ చేసేటువంటి పద్ధతిలో ఇవాళ క్యూబా పేరు లేవనెత్తాడు. ఉమ్, క్యూబాకు అమెరికాకు అది ఎక్కడ వెస్ట్ ఇండీస్ దగ్గర ఉన్నటువంటి న్యూ గినియా, కెనడా అటువంటి దేశాల దగ్గర ఉన్నటువంటి దేశం క్యూబా. అమెరికాకు 130 కిలోమీటర్లే, ఉమ్, చాలా దగ్గర. అవును. విజయవాడ మచిలీపట్నం లేదా సూర్యాపేట హైదరాబాద్ మధ్య ఉన్నంత దూరం, ఎస్. 130 కిలోమీటర్ల దూరమే. కానీ వైరుధ్యం ఎందుకు అంత చిన్న దేశం అంత పెద్ద దేశానికి వచ్చింది అంటే 1959 ముందు బటిస్టా అని ఒక నియంత పరిపాలించాడు ఉమ్, అమెరికన్ సపోర్ట్ తోటి. 59లో కమ్యూనిస్టులు తిరుగుబాటు చేసి బటిస్టా పాలన అంతం చేశారు. ఫెడరల్ కాస్ట్రో దానికి నాయకత్వం వహించాడు 59 నుంచి. ఉమ్, అయితే కాస్ట్రో ప్రభుత్వాన్ని 61-62లోనే కూల్చాలని చెప్పేసి మీరు ఇంతకుముందు అన్నారు బే ఆఫ్ ఫిగ్స్ ఏరియాని స్వాధీనం చేసుకోవడానికి ప్రయత్నం చేశారు. అవును. ఒక 1500 మంది అమెరికా ట్రైన్డ్ వాళ్ళు, తర్వాత ఈ కాస్ట్రో వ్యతిరేకులు మొత్తం కూడా ఒక 1500 మంది ప్రయత్నం చేస్తే వాళ్ళు తిరుగు కాస్ట్రో ఆధ్వర్యంలో వాళ్ళని 1100 మందిని బంధించారు. మీరు పెనాల్టీ కడితేనే విడిపిస్తామని చెప్పేస్తే అమెరికా నుంచి పెనాల్టీ వసూలు చేసి మరి ఆ 1100 మందిని విడుదల చేశారు. 61-62లో ఆ బే ఆఫ్ పిగ్స్ ఏరియాలో ఈ తిరుగుబాటు జరిగింది అని చేశారు. ఆ తర్వాత అనేక సార్లు గత 62 ఏళ్లుగా క్యూబా మీద అనేకమైనటువంటి ఆంక్షలు పెట్టి హింసిస్తుంది అమెరికా క్యూబాని 60 ఏళ్ళ నుంచి కూడా. కానీ సోవియట్ యూనియన్ సపోర్ట్ తోటి అది సస్టైన్ అవుతూ వచ్చింది. గతంలో సోవియట్ యూనియన్, ప్రస్తుతం రష్యా. పాత రోజుల్లో సోవియట్ యూనియన్ సపోర్ట్ తోటి అమెరికా మాట వినకుండా ఆంక్షల్ని పరిధి దాటి కూడా సోవియట్ యూనియన్ క్యూబాని ఆదుకుంది. కాబట్టి క్యూబా సస్టైన్ అయింది. ఇప్పుడు ఫెడరల్ కాస్ట్రో తర్వాత రాహుల్ కాస్ట్రో వచ్చాడు. ఇద్దరు కూడా ముఖ్యంగా అమెరికా క్యూబాని ఏం చేయలేకపోవడానికి కారణం ఏంటంటే గత 60 ఏళ్ళుగా ఒకటి సోవియట్ యూనియన్, చైనా సపోర్టు, రెండవది రాహుల్ కాస్ట్రో కూడా, ఫెడరల్ కాస్ట్రో రాహుల్ కాస్ట్రో కూడా మొత్తం క్యూబా ప్రజల్ని ఏకోన్ముఖంగా పరిపాలించారు. అంటే ఏకాభిప్రాయంతో ఉన్నారు క్యూబా మీద. తర్వాత క్యూబా బాగా వైద్యంలో మంచి ప్రతిష్టాత్మకమైనటువంటి స్థానం పొందింది ప్రపంచంలోనే. వాళ్ళ దేశంలో కాదు, ఏ దేశంలో సంక్షోభం వచ్చినా వైద్య సంక్షోభం క్యూబా డాక్టర్లు జట్టులుగా పోయి వాళ్ళకు సహాయం చేసి వస్తున్నారు, ట్రైన్డ్ చేసి వస్తున్నారు. వైద్యంలో అంత విజయం సాధించింది. అట్లాగే పబ్లిక్ సర్వీసెస్, ముఖ్యంగా ఇది ప్రభుత్వ వైద్యంలో ప్రపంచవ్యాప్తంగా ప్రఖ్యాతి గాంచింది. అలాగే చెరకు ఉత్పత్తిలో ప్రపంచ ప్రఖ్యాతి గాంచింది. ఇట్లా అనేక రంగాల్లో ప్రపంచ ప్రఖ్యాతి గాంచింది. ఇప్పుడు కనుక ఈ అమెరికా ఆంక్షలు లేకుంటే డెవలప్డ్ కంట్రీగా క్యూబా మారేది. కానీ దాని గ్రోత్ రేట్ ఇవాళ మైనస్ ఉండేటట్టు, దాని ఎగుమతులు లేకుండా, దాని ఇతర దిగుమతులు లేకుండా
నిన్న ఇంకో ఆంక్షలు ఏం ప్రకటించిందంటే అమెరికా బ్యాంకుల ద్వారా అమెరికా ఫైనాన్స్ ఇన్స్టిట్యూషన్స్ ద్వారా క్యూబా నుంచి ట్రేడ్ చేసినటువంటి వ్యక్తులు సంస్థల యొక్క ఆస్తులు కూడా స్తంభింపజేస్తామని ప్రకటించండి. దాంతో మరిన్ని ఆంక్షలు పెరిగినాయి. దరిదాపు క్యూబాలో స్టార్వేషన్ ఉండేటువంటి పరిస్థితి వాళ్ళ అమెరికా సృష్టించింది. క్యూబాలో ఉన్నటువంటి కమ్యూనిస్ట్ పార్టీ కానీ కమ్యూనిస్ట్ పార్టీ వెనకాల ఉన్నటువంటి దరిదాపు వాళ్ళ జనాభా 10.1 మిలియన్స్, అంటే దరిదాపు 1 కోటి జనాభా ఉన్నారు. అటువంటి క్యూబా ప్రజలందరూ ఏకోన్ముఖంగా అమెరికా వ్యతిరేక వైఖరిగా ఉన్నాడు. తర్వాత ఫెడరల్ కాస్ట్రో మీద దరిదాపు బహుశా 50-60 సార్లు హత్యా ప్రయత్నం చేసింది అమెరికా సిఐఏ ద్వారా. అయినా ఫెడరల్ కాస్ట్రోని చంపలేకపోయింది. కాబట్టి ఇప్పటి వరకు కూడా క్యూబా ప్రజలందరూ ఐక్యంగా కమ్యూనిస్ట్ పార్టీ వెనకాల ఉండి అమెరికాని ప్రతిఘటించడంతో అక్కడనే భేదాభిప్రాయాలు తీసుకురావటం, కౌంటర్ రెవల్యూషన్ తయారు చేయటం, బయట నుంచి అటాక్ చేయటం, ఇట్లా అమెరికా చాలా ప్రయత్నాలు చేసింది 20 ఏళ్లలో, కానీ సాధ్యం కాలేదు. ఇప్పుడు మళ్ళీ ట్రంప్ అగ్రెసివ్గా దరిదాపు బహుశా ఇంకొక మాట వాడాలంటే సిగ్గు విడిచి అంటారు ప్రపంచ ప్రజలందరూ కూడా. ఏ దేశమైనా నేను చెప్పినట్టు వినాలే, అమెరికాని ఎదిరిస్తే ఇదే గతి పట్టుద్ది, మధురను ఎత్తకెళ్ళినట్టు అందరిని ఎత్తకెళ్తాం, ఇటువంటి పరిస్థితి ఉంది. దరిదాపు ఒక 4-5 దేశాలు తప్ప, అమెరికా, రష్యా, చైనా, ఇండియా, బ్రెజిల్, ఇటువంటి 4-5 దేశాలు తప్ప అన్ని చిన్న దేశాలే ప్రపంచంలో. మరి చిన్న దేశాలు సర్వైవ్ కావద్దా? చిన్న దేశాలకు సావరింటి ఉండొద్దా? ఈ పెద్ద దేశాల ఆధిపత్యంలోనే నడవాలా? ఇదంతా కూడా ప్రపంచాధిపత్యానికి కాలు దూకుతున్నటువంటి పరిస్థితి. తర్వాత యుఎన్ఓ చార్టర్ కూడా ఇది వ్యతిరేకం. అసలు ఇరాన్కు కూడా యుఎన్ఓ చార్టర్ ప్రకారం పౌర ఉత్పత్తి చేసుకునేటువంటి హక్కు ఉంది ఇరాన్కు కూడా. కాబట్టి యురేనియం శుద్ధి చేసి పౌర విద్యుత్తు, పౌర అవసరాల కోసం ఉత్పత్తి చేసే అవకాశం ఇరాన్కు కూడా ఉంది. కానీ అమెరికా ఇటువంటి పెత్తందారి తనంతో వాళ్ళ ఇరాన్ ఎట్లయితే చేసిందో ఇప్పుడు క్యూబాలను కూడా అట్నే ఎత్తకపోతాం, అట్లే చేస్తామని చెప్పేసి ఒక అగ్రెసివ్ స్టేట్మెంట్ ఇచ్చాడు. ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా రేపటి నుంచి క్యూబా చర్చ నడుస్తుంది, ఇరాన్ చర్చ మర్చిపోతారు. కాబట్టి ఒకటి దృష్టి మళ్ళించే అంశం, రెండవది ఎప్పుడు అగ్రెసివ్ నేచర్ తోటి ఏదో ప్రజల మధ్య అమెరికా ప్రజల్లో చర్చనీయాంశంగా ఉండాలన్నటువంటి ఎత్తుగడ దీంట్లో ఉంది. కానీ క్యూబన్ వాళ్ళు ఈ స్టేట్మెంట్ని వ్యతిరేకించారు. మేము కరువుతో బాధపడుతుండొచ్చు, మాకు ఆయిల్ లేకపోవచ్చు, మేము అనేక కష్టాలు అనుభవించవచ్చు, కానీ ఆత్మాభిమానం మాత్రం ఉందని చెప్పేసి స్టేట్మెంట్ ఇచ్చారు. మా దేశం కోసం మేము సర్వం త్యాగం చేయడానికి సిద్ధంగా ఉన్నామని ప్రకటించారు. కాబట్టి ఇవాళ ట్రంప్కు వ్యతిరేకంగా ప్రపంచ అభిప్రాయం మరింత అగ్రెసివ్గా, ట్రంప్ ఎంతైతే అగ్రెసివ్గా ఉన్నాడో ప్రపంచ ప్రజలు, దేశాధినేతలు వాళ్ళని వదిలేయండి, ప్రపంచవ్యాప్తంగా ప్రజలు అంతే అగ్రెసివ్గా ట్రంప్ వ్యతిరేకంగా ఉద్యమించాల్సినటువంటి అవసరం అయితే ఉంది. ఎందుకంటే ఈ దేశం ఆ దేశం అనే లేదు, ఇరాన్ ఇస్లాం దేశం, తర్వాత వెనుజులా ఇండిపెండెంట్గా ఎన్నికైనటువంటి అధ్యక్షుడు, ఇప్పుడు క్యూబా కమ్యూనిస్ట్ దేశం, ఇట్లా రకరకాల దేశాలు. కాబట్టి గత ఏడాదిగా ప్రపంచ ఆర్థిక వ్యవస్థని ఈ టారిఫ్ల ద్వారా కుదేలు చేశాడు. ఇప్పుడు యుద్ధాల ద్వారా మరొకసారి ఆయిల్ గల్ఫ్ని చేతులు పట్టుకోవటం, ఆయిల్ షార్టేజ్ సృష్టించడం ప్రపంచవ్యాప్తంగా క్రైసిస్లో ఉంది. కాబట్టి ఇటువంటివి ప్రపంచవ్యాప్తంగా సృష్టించి అమెరికాని ఎలివేట్ చేయాలి, డాలర్ ఆధిపత్యాన్ని నిలబెట్టుకోవాలనేటువంటి, తర్వాత పెట్టుబడుల సమీకరణ జరగాలి. ఈ 3 లక్ష్యాలతోటి ఇవాళ ట్రంప్ ఇటువంటి అగ్రెసివ్గా విధానాలకు పాల్పడుతుంటారు. అయితే సత్యం గారు, ఇక్కడ మనం చూస్తున్న ప్రపంచ దేశాలు అన్నీ కూడా ట్రంప్ను వ్యతిరేకిస్తున్నటువంటి సిచ్యువేషను. అయితే గతంలో కూడా అమెరికాను చాలామంది అధ్యక్షులు పాలించారు, కానీ వారి అధ్యక్షతన ఏ విధంగా నడిచింది అమెరికా? అప్పుడు పరిస్థితులు ఏ విధంగా ఉండేవి సత్యం గారు? ఆ గతంలో సాధారణంగా డెమోక్రసీ అనగానే, కమ్యూనిజం అనగానే చైనా, రష్యా ఎట్లయితే మనం పేర్లు చెప్పామో, డెమోక్రసీ అనగానే అమెరికా, ఇంగ్లాండ్ పేర్లు చెప్తాం. పర్ఫెక్ట్గా డెమోక్రసీ నడుస్తుందని. అది అధ్యక్ష తరహా పాలన అయినప్పటికీ ప్రజలే ఎన్నుకుంటారు ప్రత్యక్ష ఎన్నికల ద్వారా అంటుంటే ఒక అమెరికన్ డెమోక్రసీకి ఆ రెస్పెక్టబిలిటీ ఉంది. ఇప్పుడు ఇవాళ అమెరికా అంటే ద్వేషించేటువంటి దేశాలు ప్రజలు ఎక్కువ మంది అయ్యారు. గతంలో ఈ విధంగా లేదు. గతంలో ఏ దేశంలో నిర్బంధాలున్నా స్వేచ్ఛ మాత్రం అమెరికాలో ఉండేది. కానీ ట్రంప్ వచ్చిన తర్వాత యూనివర్సిటీల్లో కూడా చర్చనీయాంశంగా లేదు. ఎవరైనా డెమోక్రటిక్ చర్చ చేస్తే నాకు వ్యతిరేకంగా లేదా అమెరికాకు వ్యతిరేకంగా మాట్లాడుతున్నారని యూనివర్సిటీల నుంచి విద్యార్థులను బహిష్కరించారు, ఇప్పుడు ప్రజల్ని బహిష్కరిస్తూ ఉన్నారు. కాబట్టి ఇటువంటి తెంపరితనం
దాన్నే ట్రంప్ తరం అని అన్నారు. ట్రంప్ తెంపరతనం అన్నారు. అవును. కాబట్టి అటువంటి పరిస్థితి వాళ్ళ ఆ తెంపరతనాన్ని ప్రదర్శిస్తుండు. ఈఎన్ఓ అని హైజాక్ చేసిండు. డబ్ల్యూహెచ్ఓకి రెస్పెక్టబిలిటీ లేదు, బయటికి పోయిండు మళ్ళీ. ప్రపంచ పర్యావరణ కాపాడాలని అన్ని దేశాలు వరి అయి ప్యారిస్ అగ్రిమెంట్ చేసుకొని ప్రయత్నం చేస్తున్నటువంటి దశలో ఇతర అధికారాలకు వచ్చి మేము ప్యారిస్ అగ్రిమెంట్ వచ్చి పక్కకు దొరుకుతున్నామని పక్కకు దొరికాడు. ఇప్పుడు పర్యావరణ ఉద్యమం, పర్యావరణ కోసం చేస్తున్నటువంటి ప్రయత్నాలన్నీ నీరుగారిపోయే విధంగా చేస్తున్నాడు ట్రంప్. అంటే మానవాళికే ముప్పు. యుద్ధం ఎంత ప్రమాదం, ఇవాళ ప్యారిస్ అగ్రిమెంట్ ఫెయిల్ అయితే కూడా అదే ప్రమాదం. ఇటువంటి పరిస్థితులకు దారితీస్తున్నాడు. కొంతమంది దేశాల అనలిస్టులు అయితే ఇతనేమైనా షాడిస్ట్ అని కొంతమంది, కాదని ఇతనేమైనా సైకో అని కొంతమంది ఏమైనా మెంటల్ లూజ్ అని కొంతమంది ఇట్లా కామెంట్ చేస్తున్నారు. ఏది నిజమైనా ఈ సంక్షోభం చేయటం మాత్రం నిజం చేస్తున్నాడు. దేశాలన్నీ రష్యా చైనా ఏం చేస్తాయని ఎదురు చూసేదానికన్నా ప్రపంచవ్యాప్తంగా కూడా ప్రపంచ శాంతి కొరకు చేయాల్సిన ఉద్యమాల యొక్క కర్తవ్యం మాత్రం ఎక్కువ ఉంది. సహజంగా అపోజ్ చేస్తాయి, రష్యా చైనా అపోజ్ చేస్తాయి ఇటువంటి దాన్ని. అది అయితే ఇది కేవలం జోక్ అనడా, ఇంకో వార్త కూడా ఉంది, లేదా ఇరాన్ నుంచి దృష్టి మళ్లించడానికి అనడా, లేదా నిజంగానే పాల్పడతారా, ఇటువంటి ఎంత చర్చనీయాంశం ఉదయం నుంచి చర్చ జరుగుతుంది. కాబట్టి దేనికి పాల్పడతారనేది మనం వేచి చూడాల్సినటువంటి అవసరం ఉంది. సత్యం గారు, ఈ పరిణామాల నేపథ్యంలో క్యూబా అధ్యక్షుడు మిగెల్ డియాజ్ కానెల్ చర్చలకు సిద్ధపడే అవకాశం ఉందా, లేదా కమ్యూనిస్టు సిద్ధాంతాలకే కట్టుబడి తీవ్రమైన ప్రతిష్టంభనకు దారితీస్తుందంటారా? ఖచ్చితంగా ఎప్పుడైనా ఇప్పుడు క్యూబా మీద మీరు అణు కార్యక్రమాలు చేస్తున్నారనో, లేదా ఆటమిక్ మిజైల్ చేస్తున్నారనో ఇటువంటి ఆరోపణలు లేవు క్యూబా మీద. మరి ఎందుకు అంటే అమెరికాని ప్రశ్నించడానికి వీలు లేదు అంటోండి ఇప్పుడు ట్రంప్. కాబట్టి ఇటువంటి పరిస్థితుల్లో ఖచ్చితంగా వ్యతిరేకించాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే ఏ దేశానికి ఆ దేశానికి సావరెంటీ ఉంది. ఎవరి ఇష్టమైనటువంటి సిద్ధాంతాన్ని వాళ్ళు అనుసరిస్తారు, ఎవరి ఇష్టమైనటువంటి మోడల్ని, ఆ మోడల్ డెమోక్రటిక్ మోడల్ కానీ డెవలప్మెంట్ మోడల్ కానీ వాళ్ళ ఇష్టం, ఆ దేశం ఇష్టం, సావరెంటీ ఉన్నటువంటి దేశం ఇష్టం. కాబట్టి ఆ ఇష్టానుసారం పరిపాలిస్తుంటే అమెరికా ఎవరు అడ్డుకోవటానికి? కాబట్టి అమెరికా ఇష్టానుసారం పరిపాలించాలి ఏ దేశమైనా అంటుండు. ఇది ప్రపంచం యాక్సెప్ట్ చేయదు కదా, ప్రజలు కూడా యాక్సెప్ట్ చేయరు. కాబట్టి క్యూబా మీద చూపెట్టే కారణం ఒకటి లేదు. గతంలో వెనిజులా మీద డ్రగ్స్ అని దాడి చేశాడు, ఏం డ్రగ్స్ లేవు. ఇరాక్లో జీవాయుధాలు ఉన్నాయని దాడి చేశారు, జీవాయుధాలు దొరకలే. ఇరాన్లో అణుబాంబులనే దాడి చేసిండు, ఏ అణుబాంబులు లేవు. కనీసం రేడియేషన్ కూడా రిలీజ్ కాలేదు వాళ్ళ ఆటమిక్ టవర్స్ మీద దాడి చేస్తే. కానీ అన్ని అబద్ధాలు చెప్పి ప్రచారం చేసి దాడులు చేస్తుంటుంది అమెరికా. కాబట్టి క్యూబా మీద ఏం అబద్ధం చెప్తుందో చూడాలి. అందుకని ఇవాళ ఏవైనా సెకండ్ వరల్డ్ వార్ తర్వాత మరొకసారి ప్రజలు సీరియస్గా ఆలోచించాల్సిన అవసరం ఉంది ఆయా దేశాల సావరెంటిని పరిరక్షించుకోవటానికి. సత్యం గారు, ట్రంప్ ప్రభుత్వం విధిస్తున్న కొత్త ఆంక్షలు కేవలం క్యూబాతోనే కాకుండా అక్కడికి ఇంధనం లేదా ఇతర వస్తువులను సరఫరా చేసే ఏ విదేశీ సంస్థతోనైనా వ్యాపారం చేయకుండా అడ్డుకుంటుంది. అయితే ఇది ప్రపంచ వాణిజ్య సంస్థ WTO నిబంధనలకు విరుద్ధమనే ఆరోపణలు అయితే వస్తున్నాయి. అయితే దీనిపై అంతర్జాతీయ సమాజం నుంచి ఎలాంటి చట్టపరమైన ప్రతిఘటన ఉండవచ్చు అంటారు సత్యం గారు? అసలు WTO 95లో WTO ఏర్పడదే ఫ్రీ ట్రేడ్ని ప్రమోట్ చేయడానికి. 91లో గ్లోబలైజేషన్ తెచ్చిందే ఫ్రీ ట్రేడ్ని ప్రమోట్ చేయడానికి. అంటే అమెరికా చెప్పింది ఏమిటి అంటే ఇటువంటి బ్యారియర్స్, టారిఫ్ల వల్ల బ్యారియర్ ఏర్పడుతుంది, అంటే అడ్డంకి ఉంది, లేదా కోటా సిస్టమ్ వల్ల అడ్డంకులు ఉన్నాయి. కాబట్టి ఈ బ్యారియర్స్ని తీసేయాలంటే గ్లోబలైజేషన్ అవసరం, ఫ్రీ ట్రేడ్ అవసరం, క్యాపిటల్ మూవ్మెంట్, ఉద్యోగుల మూవ్మెంట్, అంత మూవ్మెంట్, ఫ్రీ మూవ్మెంట్ ఉండాలి, మొబిలిటీ ఉండాలి అని ప్రపంచీకరణ తీసుకొచ్చిన తర్వాత డెవలప్డ్ కంట్రీస్ యొక్క క్యాపిటల్ అండర్ డెవలప్డ్ కంట్రీస్కు ఆ క్యాపిటల్ ఫ్రీ ఫ్లో కావడానికి ఇది ఉపయోగించుకోరు. ఇప్పుడు ఈ 2005-10 తర్వాత చైనా, భారతదేశం, ఇంకా కొన్ని దేశాలు, ముఖ్యంగా చైనా క్యాపిటల్ని రివర్స్లో ఎక్స్పోర్ట్ చేయటం మొదలుపెట్టినాయి. అంటే జపాను, చైనా ఇటువంటి కొన్ని ఏషియన్ కంట్రీస్ బాగా స్పీడ్ మీద డెవలప్ అయినాయి. అమెరికా వాళ్ళు డెవలప్ ఈ దేశాలే క్యాపిటల్ ఇతర దేశాలకు ఎక్స్పోర్ట్ చేసే పరిస్థితికి ఎదిగినాయి. ఇప్పుడు వాళ్ళని కర్టైల్ చేయడానికి WTO ఉన్నటువంటి నిబంధనలన్నింటినీ అతిక్రమించి ఇటువంటివి విధిస్తున్నాడు. ఇప్పుడు ఈఎన్ఓ చార్టర్కి వ్యతిరేకంగా చేస్తే ఈఎన్ఓ ఏం మాట్లాడే స్థితి లేదు, రేపు WTOలో కూడా నిర్వీర్యం చేస్తారు. కాబట్టి ఈ పరిస్థితుల్లో WTO నామ్స్ని వైలేట్ చేస్తారు. మన భారతదేశం కూడా
ఒకటి రెండు విషయాలు అప్పీల్ చేసింది అమెరికా మీద, ఇట్లా వాయులేషన్ జరుగుతుందని. కాబట్టి ఈ విషయంలో మరి ఫ్రీ ట్రేడ్ అని లేదా టారిఫ్స్ మినిమైజ్ చేయాలని, వరల్డ్ ట్రేడ్ ప్రమోట్ చేయాలని, వరల్డ్ డెవలప్మెంట్ కావాలని తెచ్చినటువంటి విధానాలన్నీ WTO విధానాలు. ఇవాళ అటువంటిది మళ్ళీ WTOని నెగటివ్గా ఉపయోగించుకోవడానికి అమెరికా ప్రయత్నం చేస్తూ ఉంది. ఇటువంటి పరిస్థితి మొన్న మనం బాసుమతి ఎక్స్పోర్ట్ చేస్తుంటే అమెరికాలో నిషేధిస్తామన్నారు. అట్లాగే ఇతర దేశాలను బెదిరించి, జపాన్ని, కెనడాని బెదిరించి మీ క్యాపిటల్ మా దేశం రావాలన్నారు. మన దేశంలో కూడా శాంసంగ్ పెడుతుంటే మీరు ఇండియాలో పెట్టి మాకు ఎగుమతి చేస్తే నేను టారిఫ్లు వేస్తా, ఇండియాలో తయారు చేయొద్దు, వచ్చి మా దేశంలో తయారు చేయండి అన్నాడు. అంటే క్యాపిటల్ మా దేశంలో రావాలన్నాడు. అంటే ప్రపంచంలో ఇండస్ట్రీస్ అన్ని తన దేశంలో ఉండాలి కాబట్టి టారిఫ్లు పెడతా అంటాడు. ఇతర దేశాలు తయారు చేసి ఎక్స్పోర్ట్ చేయొద్దు, మా దేశంలో తయారు చేయండి. అంటే మేము డెవలప్ కావాలి, మా ఎంప్లాయ్మెంట్ పెరగాలి, ఇతర దేశాలు ఎటన్న పోని అనే వైఖరి టారిఫ్ల వెనకాల ఉన్నటువంటి సిద్ధాంతం. కాబట్టి వాళ్ళ ఫ్రీ ట్రేడ్కు ఇటువంటివన్నీ ఇప్పుడు క్యూబా మీద ఆంక్షలు ఏవైతే ఉన్నాయో నిర్ణయం చేసినటువంటి ట్రాన్స్ఫర్స్, మనీ ట్రాన్స్ఫర్స్, క్యాపిటల్ ట్రాన్స్ఫర్స్, అటువంటి అన్నిటి కూడా ఇట్లా అన్ని దేశాల మీద ప్రయోగిస్తే మళ్ళీ వెనక్కిపోతుంది ప్రపంచం, మళ్ళీ పాత రోజులకు పోతుంది. ఎవరి గిరి వాళ్ళే గిరగీసుకొని డెవలప్ కావాల్సి వస్తుంది, ఆ స్థితికి వస్తుంది. ఇవాళ ఏ జీడీ పైన పెరగటానికి ఇంటర్నేషనల్ ట్రేడే ఒక ప్రధానమైనటువంటి సాధనం. తర్వాత ఇంటర్నేషనల్ ట్రేడు కాస్త కొన్ని విషయాలు జాగ్రత్త పడితే అన్ని దేశాల్లో ట్రేడ్ ప్రమోట్ అవుతుంది, అన్ని దేశాల జీడిపి పెరుగుతుంది. ఇప్పుడు అవన్నీ కట్టైలు చేస్తే మళ్ళీ ప్రపంచం పాత స్థానానికి కుదించుకోపోతుంది. కాబట్టి ఇవాళ క్యూబా మీద పెట్టినటువంటి ఆంక్షలు ఏ దేశం సమర్థిస్తుందని నేను అనుకోను. సత్యం గారు, ఇంధన కొరత ఒకవైపు, విద్యుత్ కోతల వల్ల క్యూబాలో ఇప్పటికే సాధారణ ప్రజల జీవనం దుర్భరంగా మారినటువంటి పరిస్థితి. ఈ పరిస్థితుల్లో అక్కడ అంతర్గత తిరుగుబాటు వస్తుందా, లేక క్యూబన్లు పెద్ద ఎత్తున ఫ్లోరిడా వైపు వలస వెళ్లే ప్రమాదం ఏమైనా ఉందంటారా సత్యం గారు? ఇప్పుడు క్యూబా నుంచి పెద్ద ఎత్తున అమెరికాకు వలసలు పోతారు అంటారు, కానీ వాళ్ళు ఇచ్చిన లెక్క 4,500 మంది పోయిరని ఒక లెక్క. కాబట్టి పెద్దగా పోయింది లేదు. అట్లాగే ఇరాన్లో అంతర్గత తిరుగుబాటు వస్తుంది, స్మార్ట్ చేస్తుంటే అనుకున్నారు, రాలేదు. రష్యా ఉక్రెయిన్ మీద దాడి చేస్తే అట్లే వస్తుంది అనుకున్నారు, రాలేదు. క్యూబా మీద దాడి చేస్తే అంతర్గతంగా ఇటువంటి కౌంటర్ రెవల్యూషన్ వస్తుందని ఆశతోటి అమెరికా ఎప్పటి నుంచో ప్రయత్నం చేస్తుంది, కానీ అది సక్సెస్ కావటం లేదు. కాబట్టి క్యూబా ప్రజల చైతన్యం మీద ఆధారపడింది. ఇప్పటివరకైతే చాలా చైతన్యవంతంగా ప్రయత్నం చేసిర్రు, వాస్తవమే. ఎందుకంటే అమెరికా పెట్టిన ఆంక్షల వల్ల వాళ్ళకు ఆయిల్ లేదు, తర్వాత విద్యుత్ శక్తి కూడా లేదు, ఇంధనం కొరత బాగా ఉంది, కోటా సిస్టంలో ఉన్నారు. ఇటువంటి ఒత్తిడిలో ఉన్నటువంటి క్యూబా మీద ఇప్పుడు ఈ ట్రాన్స్ఫర్స్ మీద కూడా, క్యాపిటల్ ట్రాన్స్ఫర్స్, క్యాష్ ట్రాన్స్ఫర్స్ మీద కూడా ఆంక్షలు పెట్టింది. కాబట్టి క్యూబాని దరిదాపు స్మాష్ యుద్ధం లేకుండానే నిర్వీర్యం చేసేటువంటి పద్ధతుల్లో గత 60 ఏళ్ళుగా వ్యవహరిస్తారు. ఇప్పుడు ఇంకా ఎక్కువ పెంచారు. దీని నుంచి ఆదుకోవడానికి మన దేశంలో కూడా మీకు గుర్తుంటే చాలా మాటలు క్యూబానికి బియ్యం వసూలు చేసి పంపారు, గోధుమలు వసూలు చేసి పంపారు, డబ్బులు వసూలు చేసి పంపారు, క్యూబా సంఘీభావ నిధిగా. అట్లా ప్రపంచ ప్రజలు కూడా ఆదుకుంటున్నారు, ఒక రష్యా, చైనానే కాదు. కాబట్టి ఇటువంటి దానికి భిన్నంగా ప్రజలు రియాక్ట్ కావాల్సినటువంటి అవసరం ఉంది. ట్రంప్ దాడి చేసినాడు, మీడియా కూడా కన్ఫ్యూజన్లో ఉంది. కానీ వాళ్ళ 60 రోజులు వచ్చే వరకల్లా మీడియా మొత్తం వాస్తవం గ్రహించి ట్రంప్ని ఎండగడుతున్నారు. విత్ ఇన్ ది కంట్రీ కానీ, నాట్ ఓన్లీ ఇన్ ఇండియా, ఇన్ ఆల్ కంట్రీస్. కాబట్టి ఇటువంటి పరిస్థితి రావాలి, మళ్ళీ క్యూబా మీద దాడి చేస్తే కూడా అటువంటి పరిస్థితి రావాలి. సత్యం గారు, గత దశాబ్దాలుగా క్యూబా ఇతర దేశాలకు వైద్యుల్ని పంపడం ద్వారా విదేశీ మారక ద్రవ్యాన్ని సంపాదిస్తున్నటువంటి పరిస్థితి. ట్రంప్ ప్రభుత్వం ఈ వైద్యుల కార్యక్రమాన్ని అడ్డుకోవడం వల్ల లాటిన్ అమెరికాలోని పేద దేశాలపై ఎలాంటి ప్రభావం పడుతుందంటారు? ఖచ్చితంగా మాల్ నరిష్మెంట్ తోటి చాలా దేశాలు అక్కడ బాధపడుతున్నాయి, లాటిన్ అమెరికా దేశాలు కానీ, దాని చుట్టూ ఉన్నటువంటి దేశాలు కానీ. కాబట్టి వాళ్ళ వైద్యంతో చాలా దేశాల్లో సర్వైవల్ రేట్ పెరిగింది. అటువంటి వైద్య బృందాలను కూడా పంపకుండా ఉంటే తర్వాత ఇప్పుడు మెడిసిన్స్ కూడా క్యూబా పోనివ్వడం లేదు, అది కూడా కర్బు చేశారు అమెరికా. అందుకని చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. తర్వాత టూరిస్టులు మెయిన్ ఇన్కమ్ క్యూబాకు, అది చాలా అందమైన దేశం. టూరిస్టులు పోకుండా కూడా నిషేధం విధించారు. ఈ విధంగా అంటే దిగ్బంధనం చేసేసారు, అదొక దీవి, దాన్ని దిగ్బంధనం చేసేసారు. కాబట్టి ఏదైనా ఇప్పుడు బ్రిటిష్ స్వాతంత్రం ఇచ్చినప్పుడు తైవాన్ని చైనాలో భాగంగానే ఇచ్చారు, లేదా గ్రీన్లాండ్ తను కోరుకుంటున్నటువంటి గ్రీన్లాండ్ డెన్మార్క్లో భాగంగానే ఇచ్చారు.
కానీ డెన్మార్క్ అక్కడ గ్రీన్లాండ్ నాకు కావాలంటాడు, ఇక్కడ తైవాన్ చైనాకు హక్కు లేదంటాడు. అంటే ఇతర దేశాలకేం హక్కులు లేవంటాడు, తనకు హక్కులు లేనటువంటి సావరిన్ కంట్రీస్ మీద తను దాడి చేస్తాడు. కాబట్టి కేవలం అటానమస్గా ఉన్నటువంటి దేశాలు తైవాన్ కానీ గ్రీన్లాండ్ కానీ వాళ్ళ దేశాలకు భిన్నంగా పక్కనే మన దేశాలకు కూడా ఉన్నాయి, గూర్ఖాలాండ్ కానీ తర్వాత త్రిపుర కానీ అనేక చోట అటానమస్ కౌన్సిల్స్ ఇచ్చాం. అట్లా అటానమస్గా పరిపాలించుకుంటారు. దాన్ని స్వతంత్ర దేశాలకు ఉంచాలని, ఆ దేశాలకి ఇది పోవద్దని అమెరికా మిలిటరీ యాక్షన్స్లోకి దిగుతుంది. ఇప్పుడు క్యూబా ఏమో సావరిన్ కంట్రీ, అయినా సావరిన్ కంట్రీ కూడా అటువంటానికి లేదంటాడు. కాబట్టి దరిదాపు ఇదంతా కూడా మోడర్న్ డెమోక్రసీలో ఎవరు సహించినటువంటి విషయాలు. సత్యం గారు, ఫ్లోరిడాలోని క్యూబన్ అమెరికన్ ఓటర్లు డొనాల్డ్ ట్రంప్ నిర్ణయాలకు ఎప్పుడు బలమైన మద్దతు ఇస్తూ వస్తున్నారు. రాబోయే ఎన్నికల దృష్ట్యా ఈ క్యూబా విధానం ట్రంప్కు ఎంతవరకు రాజకీయ ప్రయోజనాన్ని చేకూరుస్తుంది అంటారు? అయితే ఇంకా మూడోసారి పోటీ చేసే అవకాశం లేదుగా, 2 సార్లు ప్రెసిడెంట్ అయింది. ఆయన ఏదైనా సవరణ తెచ్చి మూడోసారి కూడా చేయాలి అనుకుంటే తప్ప, లేకపోతే ఇప్పుడున్న రాజ్యాంగం ప్రకారం ఎవరైనా 2 సార్లు ప్రెసిడెంట్ కావడానికి అవకాశం ఉంది. ఇది ట్రంప్ 2వసారి. కాకపోతే ట్రంప్ వల్ల రిపబ్లికన్ పార్టీ బాగా డ్యామేజ్ అవుతుంది, జనం నుంచి బాగా దూరం కాబడుతుంది. ఇవాళ ట్రంప్ ఎన్నికైన కాంచి రిపబ్లిక్ పార్టీ రేటింగ్ కానీ లేకపోతే ట్రంప్ రేటింగ్ కానీ రోజు రోజు పడిపోతున్నాయి. కాబట్టి అది బాగా రిపబ్లికన్ పార్టీకి దెబ్బ. తను ఈ టర్మ్ గడుపుకుంటాడు, మళ్ళీ అందరు ఉన్నట్టే రెస్ట్ తీసుకుంటాడు, ఒబామా ఉన్నట్టే బిడెన్ ఉన్నట్టే రెస్ట్ తీసుకుంటాడు. కానీ రిపబ్లికన్ పార్టీకి నష్టం. కాబట్టే ఇవాళ అమెరికాలో కూడా ఈ మార్పు, మరి మళ్ళీ ఒకసారి పోటీ చేసే అతను ఎవరో, తర్వాత ఆనాటి విధానాలు ఎట్లా ఉంటాయో, ఇంకా సంవత్సరాల టర్మ్ ఉంది కదా. కాబట్టి ఆనాటి ఇప్పుడే మనం ఎలక్షన్ దానికి పోయి ఆలోచించాల్సిన అవసరం లేదు. ఓకే సత్యం గారు, రష్యా వంటి దేశాల నుంచి ఇటీవల క్యూబాకు వస్తున్న చమురు సరఫరాల నేపథ్యంలో అమెరికా రష్యా మధ్య దౌత్యపరమైన ఉద్రిక్త పరిస్థితులు ఏమైనా పెరిగే అవకాశం ఉందంటారా? ఖచ్చితంగా పెరుగుతాయి. ఇప్పుడు ఇంకా ప్రెజర్ పెంచితే, అమెరికా ప్రెజర్ పెంచితే రష్యా కౌంటర్గా సప్లై, రష్యా చైనా ఇప్పుడు గూడ్స్ కానీ సర్వీసెస్ కానీ ఇటువంటి సప్లై చేస్తే అమెరికా కన్నెర చేస్తుంది. కాబట్టి ఖచ్చితంగా వైరుధ్యం పెరిగే అవకాశం ఉంది. గతంలో వైరుధ్యం ఉంది, కానీ ఇప్పుడు కూడా పెరిగే అవకాశం ఉంది. క్యూబాకు సహాయం చేస్తే, వాళ్ళు అమెరికా అభ్యంతరం చెప్పినా గత 60 ఏళ్లుగా సోవియట్ యూనియన్, చైనా, ఇతర మిత్ర దేశాలు వాళ్ళని ఆదుకుంటూ వచ్చాయి క్యూబన్ ప్రజల్ని. ఇప్పుడు కూడా అదే కొనసాగించవచ్చు. బహుశా అమెరికా బెదిరింపులకు పాల్పడితే వాళ్ళు ఆగుతారని నేను అనుకోవట్లే. యుద్ధం చేయకపోవచ్చు కానీ ఈ సరఫరాలు ఆపుతారని నేను అనుకోవట్లే. ఇప్పటికే ట్రంప్ బెదిరించిన తర్వాత రష్యన్ ఆయిల్ నౌక ఒకటి క్యూబాకు చేరిందని ఒక రిపోర్ట్ వచ్చింది. కాబట్టి అటువంటిది జరుగుతూ ఉండొచ్చు. అట్లా జరిగితే వైరుధ్యం కొంత పెరిగే అవకాశం ఉంది. రైట్ థ్యాంక్ యూ సత్యం గారు, మీ అభిప్రాయాన్ని షేర్ చేసుకున్నందుకు. ఇది వాళ్ళ స్పెషల్ డిబేట్ చూస్తూనే ఉండండి రాజ్ న్యూస్.